హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి మంచిర్యాల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇలా ఎందుకు వచ్చానో తెలుసా? మీరేమనుకుంటున్నారు? ఇదేంట్రా ఇంత పొద్దున్నే లేచి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదు, మేమంతా ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. అందుకని ఇంత పొద్దున్నే లేచి వాకిలి కడుక్కొని బొట్లు పెట్టుకొని కార్ కూడా ఫ్రెష్గా కడిగేసి మంచిగా బొట్లు పెట్టుకొని అందరం పయనమయ్యాం. మరి మనకి ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతే తింటాం కదా. కుంభమేళ ఇక్కడ ఉందా అక్కడ ఉందా, మరి పాపం బుజ్జి కార్లు ఎక్కడ ఆకలి అవుతుంది కదా. అందుకని వాటికి కూడా ఫుడ్ కావాలి కాబట్టి పెట్రోల్ కొట్టిస్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి హైవే ఎక్కిన తర్వాత పక్కనే పెట్రోల్ పంప్ ఉంటుంది. అక్కడ వెళ్ళి 2 కార్లలో పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక కార్లో మా వదిన వాళ్ళు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు 2 ఫ్యామిలీస్. మా కార్లో మేము అందరం సెట్ అయిపోయి బయలుదేరాం. మా వాళ్ళు వెళ్తున్నారు. మెల్లగా మెల్లగా మేము అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్, లేపగలుగుతావా? ఇక్కడ నందంటాడు. అమ్మవారికి పులి, రెండు ఒకటే. ఓకే వీడియో ఫోటో ఎక్కండి ఎక్కండి ఎక్కండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఎక్కడి వాళ్ళం అక్కడే సెట్ అయిపోయాం కార్లలో. ఇంకా ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వైపు మన ప్రయాణం.
అలా వెళ్తూ ఉండగానే సూర్యుడు ఉదయించాడు. భలే ఉన్నాడు సూర్యుడు మాత్రం, చాలా అందంగా ఉన్నాడు. సూర్యుడు ఉదయించే టయానికి ఎక్కడున్నామంటే వాంకిడి దగ్గర ఉన్నాము. పువ్వుల భలే ఉన్నాడు కదా. ఇంకాసేపు అయ్యాక తెలుస్తుంది మరి పువ్వా లేక మండే అగ్నిగోళమా అని. ఉదయించే టైంలో మాత్రం భలే అందంగా ఉంటాడు కదా సూర్య భగవానుడు. సూర్యుడు ఉదయించే టయానికి వాంకిడి దగ్గరలో ఉన్నాం. ఇంకా అప్పుడు 7:30 ఏమో అవుతుంది. కాఫీ బ్రేక్ కావాలి అని కారులోంచి బయటికి దిగాం. కానీ ఎంత చలి పెడుతుందంటే చాలా చలి ఉంది. నేనైతే వణికిపోతున్నాను. చాలా ఆగుతలేదు. ఆ కార్ల నుంచి ఈ కార్లకు బఠానీలు కౌశిక్ స్టార్ట్. కాఫీ టైం అయిపోయింది. వాంకిడి నుంచి స్టార్ట్. జాగ్రత్త, ఎక్కడన్నా బ్రేక్ పడ్డా కాడ మరి కింద పడతాయి. మీరు ఎక్కడున్నారు? గ్రీన్ బోర్డు ముంబై దాటినా? నాగ్పూర్కి 147 కిలోమీటర్స్ ఉంది అనే ముందు నేను ఇంకా షిఫ్ట్ అయ్యాను మా వదిన వాళ్ళ కారులోకి. ఎందుకంటే మళ్ళీ లంచ్ టైంకి వంట ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి కదా, మేమే వండుకున్నాం అనమాట. అందుకని ఆ రోజుకి చిక్కుడుకాయ తీసుకెళ్ళాం. వెళ్తూ వెళ్తూ చుంచొచ్చు కదా, ఒల్చుకోవచ్చు కదా అని, ఇంకా ఎలాగో టైం అవుతుంది, దగ్గర పడుతుంది అనేసి నేను ఆ కారులో నుంచి ఈ కార్లోకి వచ్చి ఇక బుగ్గులో చిక్కుడుకాయ పెట్టుకొని స్టార్ట్ చేసాం పొలవడం. చిక్కుడుకాయలు అవును ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు అయిపోయింది. చెత్త చిక్కుడుకాయ అదంతా ఒక దిక్కేసి చెత్త అంతా ఒక కవర్ మంచి ప్లేట్. పాపం మా వదిన వాళ్ళు చిక్కుడుకాయ ఒలిచి నిద్రపోయారు. అలిసిపోయిండ్రు పాపం, అందుకే నిద్రిస్తున్నారు.
సాయిబాబా టెంపుల్ టిఫిన్స్ చేయడానికి ఆగినాం ఇక్కడ. కాఫీ బ్రేక్లో స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేవరకు సాయిబాబా టెంపుల్ దగ్గర వచ్చేవరకు 10 అవుతుంది. ఇంకా టిఫిన్స్ టైం కదా, పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇక్కడెక్కడో ప్లేసులు చూస్తూ వచ్చాము. ఎక్కడ బాగోలేవు. మేము వెళ్ళిన రోజు గురువారం రోజు స్టార్ట్ అయింది. అదేంటో మరి బాబా టెంపుల్ దగ్గరే ప్లేస్ బాగా దొరికింది. అక్కడ కూర్చొని వాటర్ అక్క ఇంకా టిఫిన్స్ అంతా అంటే మేము ముందే చుడవ చేసుకున్నాము. లడ్డు చేసుకొచ్చారు మా అక్కయ్య వాళ్ళు. నేను అటుకులు చేసా, పాపం అక్కయ్య కూడా అటుకులు తీసుకొచ్చింది. ఇంకా అవే తింటున్నాము. లే పైకి వేరే కప్పులో పోయి రాదా కొంచెం ఎందుకు అరుస్తాను? మన స్నానం చేసే వరకు పోతే అయిపోయారు. లిప్స్ నా పక్కకుంటుంది. స్టార్ట్. టిఫిన్స్ అయిపోయాయి, కాఫీలు అయిపోయినాయి, స్టార్ట్ అవుతున్నాం. అద్దద్దు ఒక్కతే ఉంటుంది వాదిన. అందులో ఏమేమి ఉన్నాయో ఆ సంచిలో చెద్దార్లు ఉన్నాయేమో. భలే గుర్తుపట్టింది. మా చిన్నప్పుడు మా నాన్న కూడా గట్లే కట్టేది. నాగపూర్లోనే ఉంటుంది అంటే మా పెళ్ళైనాక కూడా మేము అట్లనే బస్తాలలో బట్టలు పెట్టుకొని పోయినా మేము అని స్టోరీ నేమో. నిన్న ఆడు మామూలు అది సెక్యూరిటీ జాబ్ చేసిండారు ఫస్ట్ హల్దీరామ్స్. కేఎఫ్సీ కూడా అంతే అన్న. కేఎఫ్సీ చికెన్ వాడు ఉన్నాడుగా, వాడు కూడా వంట చేస్తాడట. అంటే వయసు సంపాదనకు అడ్డు కాదని 68 సంవత్సరాల వయసులో బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించిన ఉన్నాడు. 68 సంవత్సరాలు వచ్చే వరకు పని చేసుకుంటున్నాడు. ఎందుకురా ప్యాకెట్ నిలబెట్టింది? కానీ వాళ్ళు అట్లుంటారు. మనం ఫస్ట్ ట్రిప్ వాళ్ళు తొట్టిగా అందులో మనం చెట్టుగా అలా పిల్లలతో ఉన్నది. అప్పుడు అంతా నంజున్నాడు కదా. పప్పులు కూడా వాళ్ళనే వెయిట్ సరిపోవాలని పిల్లలంతా ఒక పక్కకు, పప్పులు కూడా ఒక పక్కకు. అబ్బో మీరిద్దరు అయితేనే సెట్ అవుతుంది. మంచి ప్లేస్ చూసి ఆపమనరా బేబీని. చెప్పావు కానీ మరి సరుకులు మన దగ్గర ఉన్నాయా, తన దగ్గర ఉన్నాయా? మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర కట్టెలు పెట్టుకోవచ్చు. పెట్టి ఒక్కటి బబుల్ దగ్గర ఉన్నాయి, మిగతా అన్ని మన దగ్గర ఉన్న వేస్ట్. ఇంకా 600 ఉంటుంది. 600. మా అన్న అప్పాలు తింటాను, మా ఆయన చూస్తాను, మా అన్న ఫోన్ మాట్లాడతాడు, మా అల్లుడు వండుకున్నాడు, మా కోడలు సెల్లి చూస్తుంది, మా పాప తింటుంది. ఆల్వేస్ ఈటింగ్. అట్లా ఇట్లా చేస్తుంది ఈమెతోటి.
ఓకే ఓకే తిను, వేస్ట్ చేయకండి ఏదైనా కానీ. మిర్చి, ఆనియన్, చిక్కుడుగా, ఒక గుర్తు ఉండాలి కదా, కుంభమేళ పోగా దెబ్బ తాకించుకున్నాను అట్లా తాకించుకుంటే అది గుర్తా? నాకైతే అసలు ఘోరంగా అనిపించింది. నేను సడన్ గా ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇట్లా పట్టుకొని వస్తా అంటే ఎక్కడ కూర్చుందో అర్థం కాలే నాకు. బ్లడ్ అంతా కారుతుంది, మీ అన్నకు కూడా బ్లడ్ వెళ్ళేది తెలియదు, ఇదంతా కారుతుంది. ఇంట్లోకి వచ్చేసరికి ఫుల్ భయం అయింది నాకు. అసలు ఏం దాకించుకున్నాడు, ఎక్కడ దాకించుకున్నాడు అని. నేను ఒక క్లాత్ తీసి పైన పెట్టినా కదా. స్మూత్ అడాడి అలా నువ్వు పెట్టేయాలా? అదేమో అంటారు కదా అన్న, దాన్ని ఏమంటారు అన్న ఊర్లల్లో ఇట్లా నున్నగా ఉండే బండను గుట్టకుంటుంది చూడు, అట్లున్నది. అది మనకు పిల్లో టైపు కూర్చోవడానికి. మొత్తం తినేసారా ఈ పక్క మొత్తం? నన్ను అంటారు అందరూ కలిసి, ఎంత మోసం ఎంత మోసం. మీరు కూడా ఒక మూలకి పోయి అంత కింద పడేసి తినాలా? తినరా? నేను అద్దానన్నారా? ఏంటిది అది? ఏమో ఆయన కంఫర్ట్ ఉన్న కాడ వండుకునేది, మన మందిలో ఉండడం తెలుసు కదా, మళ్ళీ మనం అడుగుడే లేచి కలుపుడు అక్కర్లేదు పొయ్యి మీద. కార్లో కూర్చొని చేసినాము. ఆఫ్టర్నూన్ 3 o'clock అలా అవుతుంది. ఇంకా కడుపులో పేగులు ఎలకల్లా కిచ్ 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 అంటున్నాయి. అందుకని ఇక్కడ కవాసా ఊరి పేరు భలే ఉన్నాయి అబ్బా, పేర్లు మాత్రం నోర్లు తిరగకుండా. అక్కడ ఆగి తోటలాగా ఉంది, బాగుంది ప్లేస్. ఇక్కడ అక్కడ ఆగి ఇంకా వంటలు చేసుకుంటున్నాం. చిక్కుడుకాయ కొంచెం వాటర్ తోటి కడిగేసి చిక్కుడుకాయ కర్రీ రైస్ పెట్టేసుకొని తిందామనేసి ఇక్కడ ఆగినాం. ఫోన్ విన్నే పడుకున్నావా నువ్వు? హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోలే లిప్స్ ఇంకా. వెనక నేను కన్యాకోశికు. సరే ఇప్పుడు ఇలా అక్క చెల్లెలను దొబ్బేద్దామా? ఏడికి? మీ కార్లకు మిమ్మల్ని అట్లనా? అట్లనే మాతోనా? శూలము మేము శూలం శూలం అనుకుంటే వచ్చినాం, మర్చిపోయి అందుకే ఈగ అని పేరు పెట్టినాం.
ఏముంది మెరుపు తీగ. క్యాప్ అదినా చిట్టి పేరు చాక్లెట్ చిట్టి. చాక్లెట్ చిట్టి కొంచెం అసలు వేసుకుంటారు. కొంచెం పడుతుంది. ఎప్పుడు ఓకే. బండి ఓకే. పల్లీలు అయితే ఉన్నది ఖరాబ్ అవుతుందేమో నువ్వు వేసిన కొన్నన్ని వేసినట్లా. మరి అది పచ్చడి లూజ్ అవుతుంది ఉట్టి టమాటా అయితే. అన్నం కూర అయ్యింది, ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా. ఫస్ట్ పిల్లలకి మగవాళ్ళకి అందరికీ పెట్టేస్తున్నారు. వాళ్ళు తిన్నాక మేము కూడా కూర్చొని తింటాం. నేను వంట చేస్తాను కానీ వడ్డించడం అస్సలు రాదబ్బా నాకు. వంట ఎంతమందికైనా చేయమంటే చేస్తా, కానీ వడ్డించడం అస్సలే రాదు, భయం వేస్తుంది. అందుకని ఎప్పుడు మా వదినే వడ్డిస్తుంది. మీకన్నా అయిపోయింది. వంటలు చేసుకున్నాం, తినేసినాం, ప్యాకప్. మళ్ళీ స్టార్ట్ ప్రయాగ్రాజ్ వైబ్. నాగ్పూర్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ట్రాఫిక్. చూడండి, ఇక్కడ నుంచి మా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగడుక్కి ట్రాఫిక్, మొత్తం జామ్, బండ్లు మొత్తం చాలా ఇబ్బంది పడ్డాం. నాగ్పూర్ దగ్గరలో ఫారెస్ట్కి ఆ రోడ్డుకి ఇరువైపులా చూడండి గ్రీన్వి మ్యాట్స్ లాగా ఉన్నాయి కదా, అవి భలే స్ట్రాంగ్ ఉంటాయంట. అవి పెట్టారు. ఎందుకు అని చెప్పారు, అంటే మన వల్ల జంతువుల వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దని అలా రోడ్డుకి హైట్లో లేపారంట అవి. టీ బ్రేక్ ఫ్రెండ్స్, టీ బ్రేక్ ఫ్రెండ్స్. రండి రండి రండి, రండి. చాయ్ బ్రేక్. ఏమైంది? ఎందుకు? ఐడియా ఇస్తాండు అన్నయ్య, అన్నయ్యనే ఐడియా ఇస్తాండు నీళ్ళు పోయమని. తెలుగు ఎడబోతాడు తెలియదు, అందుకే అన్నకి చెప్తానా, అన్న అడుగుతుంది. సాయంత్రం 6 అవుతుంది. ఆ టైంలో లక్నో డౌనా ఏంట్రా అది, లక్నా డౌన్ ఊరి పేరు చూడండి, అస్సలు అని రావట్లేదు. అక్కడ ఆగినాం టీ కోసం. టీ బ్రేక్ అయిపోయింది. టీ బ్రేక్ అయిపోయింది. అటుకులు ఉన్నాయి, కాకపోతే కొంచెం ఆ బ్యాగ్ మన దగ్గరనే ఉంది, తీసుకోవచ్చులే. ఇప్పుడు తింటావా?